అంటే మ్యామ్ ఇప్పుడు యూజువల్‌గా బిడ్డ పుట్టిన తర్వాత మేజర్‌గా పర్టిక్యులర్‌గా ఈ టెస్టులు చేయాలి అన్నది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. అండ్ సారీ ఐ డిడ్ంట్ ఆన్సర్ యువర్ ప్రీవియస్ క్వెషన్. యెస్. ఏంటంటే ముందే తెలుసుకోవాల్సింది ఏంటి, మనము ఎంత హెల్తీగా ఉన్నాము అనేది తెలుసుకోవాలి. హ్మ్. మనకి పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి. హ్మ్. ఈ 2 తెలుసుకుంటే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ యువర్ చైల్డ్ చేస్తున్నట్టు హెల్త్‌కి. హ్మ్. ఫస్ట్ మీరు హెల్తీగా ఉన్నారా? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు అసలు పేరెంట్ అవ్వటానికి రెడీగా ఉన్నారా? లేదా? ఈ 2 కూడా మీరు డాక్టర్‌తో మాట్లాడొచ్చు. ఓకే. సో ఇది. నెక్స్ట్‌ది బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేయాలి? సరే, మీ ప్రెగ్నెన్సీలో మీ హెల్త్‌ని ఎంత బాగా మేనేజ్ చేసుకుంటారో, అది మీ పిల్లలకి వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళకు వస్తున్న అనేక ప్రాబ్లమ్స్‌కి బీజాలు అక్కడే పడుతున్నాయి. ప్రెగ్నెన్సీలో ఒక మదర్ హెల్త్ అండ్ అన్‌బార్న్ బేబీ హెల్త్ అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ఎ కంట్రీ, ఫర్ ఎ ఫ్యామిలీ, ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎన్వైరన్మెంట్, ఫర్ ఎవ్రీథింగ్. హ్మ్. సో అంత ఇంపార్టెంట్ ఒక మదర్ హెల్త్ కానీ ఫాదర్ హెల్త్ కూడా. ఇవి సో హెల్తీగా ఉన్న పేరెంట్స్ ఉంటే హాఫ్ ద వర్క్ ఈజ్ డన్. ఓకే. అయిపోయింది. హ్మ్. జెనెటిక్స్ మీవి మంచిగా ఎక్స్‌ప్రెస్ అవుతాయి. సరే, జెనెటిక్స్ నేను ఎలా మార్చుకుంటాను? నాకు 25 ఏళ్ళు ఉన్నాయి. 25 ఏళ్ళకి నేను బిడ్డని కందాం అనుకుంటున్నా. నాకున్న జెనెటిక్సే నావి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు చేయగలిగింది ఏంటంటే ఎపిజెనెటిక్స్. అంటే మనకున్న జన్యువులు కూడా ఎక్స్‌ప్రెషన్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్‌లో వేరియస్ రీజన్స్ మూలాన ఎక్స్‌ప్రెషన్ మారుతుంది. ఓకే. అంటే మనకి నార్మల్‌గా హైపర్‌టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లమ్ లేదు, యంగ్ మదర్, జెనెటిక్స్‌గా ఎక్కువ ప్రాబ్లం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న హైపర్‌టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అండ్ మీరు ప్రెగ్నెంట్ అవ్వకముందు మీ బాడీలో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ బాగున్నాయా లేవా, మెగ్నీషియం బాగుందా లేదా, కాల్షియం బాగుందా లేదా, ఇవన్నీ కూడా మీ జీన్స్ ఎక్స్‌ప్రెషన్‌ని కంట్రోల్ చేయగలవు. ఓకే. మీకు బ్యాడ్ జీన్స్ ఉన్నా అన్నీ ఎక్స్‌ప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు చనిపోయేలోపు. అట్లానే ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఇవ్వబోయే జెనెటిక్స్ అన్నీ సేమ్ మదర్ అండ్ ఫాదర్‌కి 2 డిఫరెంట్ అవుట్‌కమ్స్ రావచ్చు. ప్రెగ్నెన్సీలో ఉండగా అంతకుముందు ఆవిడకున్న హెల్త్ రీత్యా. సపోజ్ ఇదే ఫాదర్ ఒక 6 మంత్స్ ఆయన మామూలుగా ఉన్నప్పుడు స్మోక్ చేస్తారు. ఒక 6 మంత్స్ అబ్స్టైన్ అయ్యి స్మోక్ చెయ్యకుండా హ్యావింగ్ ఎ కిడ్ అండ్ స్మోక్ చేస్తూ ఉండగానే, నేను స్మోక్ చేస్తే బేబీ ఇంకా ఫామ్ అవ్వలేదు కదా, హౌ కెన్ ఇట్ చేంజ్ మీ? అవును. బట్ యువర్ స్పర్మ్ చేంజెస్, దాంట్లో ఉన్న జెనెటిక్స్ ఎక్స్‌ప్రెషన్ చేంజెస్. హ్మ్. నేను ఒక ఫ్యాక్టరీ పక్కన వెళ్ళి రోజు బ్యాడ్ ఎయిర్ పీల్చుకుంటూ కూర్చున్నాను. హ్మ్. నా జెనెటికల్ ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఓకే. ఇదే పర్సన్ వెళ్ళి మంచిగా ఒక హెల్దీ ఎయిర్ అండ్ వాటర్ అండ్ ఫుడ్ తింటే వాళ్ళ జీన్స్, వాళ్ళ పిల్లలకి ఇవ్వబోయే జీన్స్‌లో కొన్నిటిని బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినట్టుగా బ్యాడ్ జీన్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. ఈ చుట్టూ ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి బ్యాడ్ జీన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఓహ్! అండ్ పుట్టుకతోనే మీరు కొంత డిసడ్వాంటేజ్ మీ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. సో సో అందుకేనా మ్యామ్? మిమ్మల్ని మీరు చూసుకోవటం, హ్మ్. మీ చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్‌ని మంచిగా ఉంచుకోవటం అండ్ మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకుంటే మీకు పుట్టబోయే సంతానానికి, ఇవి చూసుకోకపోతే మీకు పుట్టబోయే సంతానానికి తేడా ఉంటుంది. మీ జీన్స్ అవే కదా అయినా కూడా. సో దీన్నే ఎపిజెనెటిక్స్ అంటారు.